గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మనలో చాలామంది గుండెల్లో మంట, పుల్లటి తేన్పులు, ఛాతిలో మంట వంటి సమస్యలను సాధారణ గ్యాస్గా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇవి తరచూ వస్తుంటే అది జీఈఆర్డీ, గ్యాస్ట్రో ఈసోఫెజిషియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని జీర్ణాశయ సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. అసలు జీఈఆర్డీ అంటే ఏంటి? సాధారణ గ్యాస్ సమస్యకు జీఈఆర్డీకి తేడా ఏంటి? ఎలాంటి ఆహారాలు, అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి? రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం ఎంత ప్రమాదకరం? ఎప్పుడు ఎండోస్కోపీ చేయించుకోవాలి? ఇలాంటి మరిన్ని అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వీటి గురించి మనకు తెలియచేయడానికి మెడికోవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పవన్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040233107226 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. సార్, ముందుగా చెప్పండి, అసలు జీఈఆర్డీ అంటే ఏంటి? జీఈఆర్డీ అలాగే సాధారణ గ్యాస్కి అంటే ఉన్న తేడా ఏంటి సార్? ఓకే, మామూలుగా అందరికీ కామన్గా వచ్చేది ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది చాలా కామన్ టర్మ్ అండి. కాన్స్టిపేషన్ వచ్చినా కానీ గ్యాస్ట్రైటిస్ అంటారు. బట్ గ్యాస్ట్రైటిస్కి గర్డ్కి పెద్ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది ఒక కంటిన్యూషన్ అనమాట, సిమ్టమ్ కంటిన్యూషన్. గ్యాస్ట్రైటిస్ అనేది బేసిక్గా స్టమక్లో కానీ చిన్నపేగు మొదటి భాగంలో అల్సర్స్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే పొట్ట పై భాగంలో మధ్యలో నొప్పి కానీ, లేదంటే మంటగా కానీ, లేదా ఉబ్బరంగా కానీ, వాంతి వచ్చినట్లు ఉండటము, లేకపోతే వాంతులు అవటము, కొన్నిసార్లు వాంతుల్లో రక్తం పట్టడము, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది గ్యాస్ట్రైటిస్. ఇది అన్నం తిన్న తర్వాత పెరగచ్చు లేదా తగ్గచ్చు. అగైన్ అది లొకేషన్ బట్టి ఉంటుంది, అల్సర్స్ ఎక్కడ ఉన్నాయనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అంటే ఏంటి అంటే మనకి అన్నవాహిక ఉంటుంది. అంటే మనం తిన్నది పొట్టలోకి వెళ్ళటానికి ఒక ట్యూబ్ లాంటి అన్నవాహిక ఉంటుందన్నమాట. ఫుడ్ పైప్ అంటాం మనం. ఆ అన్నవాహిక ఛాతికి పొట్టకి మధ్యలో ఒక డయాఫ్రమ్ ఉంటుంది అనమాట. ఒక సన్నటి మజిల్ లేయర్ ఉంటుంది. ఆ డయాఫ్రమ్ని చీల్చుకొని వెళ్ళి స్టమక్లోకి జాయిన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ చీల్చుకొని వెళ్ళే భాగంలో ఎక్కువ వ్యాప్తి చెందుతుందో, అంటే హర్నియా అంటాం, హయాటస్ హర్నియా అంటాం, చాలా కామన్గా వినుంటారు. ఎండోస్కోపీ చేయించుకున్న వాళ్ళు చాలామంది తెలుసు, నాకు హయాటల్ హర్నియా ఉంది అని చెప్పారండి అని చెప్తూ వస్తుంటారు. సో ఈ హయాటల్ హర్నియా ఉన్నప్పుడు ఏమిటి అవుతుందంటే ఛాతికి పొట్టకి మధ్యలో ప్రెషర్ వేరియేషన్ రావటం వల్ల పొట్టలో ఉన్న యాసిడ్ ఏదైతే ఉందో, ఫుడ్ ఏదైతే ఉందో అది పైకి రిఫ్లెక్స్ అవుతుంది అనమాట. అంటే పైకి ఎగదంతు ఉంటుంది. సో ఎప్పుడైతే ఎగదంతుందో, యాసిడ్ ఎగదనినప్పుడల్లా కూడా ఛాతిలో మంటలాగా వస్తుంటుంది, లేదా ఛాతిలో నొప్పిలాగా వస్తుంటుంది. సో ఈ మంట అనేది ఒక చోట ఉండదు. మీకు గ్యాస్ట్రైటిస్లో ఏంటంటే కాన్స్టెంట్గా పై పొట్టలో మాత్రమే ఉంటుంది. బట్ ఈ గర్డ్లో ఏంటి అంటే ఈ మంట అనేది ఒక చోట ఉండదండి. ఒక కింద నుంచి పైకి ఇట్లా పైకి వస్తున్నట్టు, గొంతులోకి వస్తున్నట్టుగా ఉంటుంది. చాలామంది దాన్ని మెడ నొప్పులకి, హెడ్ ఏక్స్కి కూడా లింక్ చేస్తూ ఉంటారు. పాసిబిలిటీ ఉంది, దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాగా వెరీ స్పెసిఫిక్గా ఉంటుంది గర్డ్ అనేది. అంతేకాకుండా గర్డ్లో ఏంటి అంటే మీకు ఇంకా పైకి ఎగదన్నప్పుడు యాసిడ్ మనకి ఏదైతే గాలిగొట్టం ఉంటుందో, ట్రేకియా అంటాం, ఆ ట్రేకియాలోకి వెళ్ళినప్పుడు ఈ యాసిడ్ గొంతు బొంగురు పోవటం కానీ, లేదంటే రిపీటెడ్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, దగ్గు రావటం కానీ, పడుకున్నప్పుడు దగ్గు రావటం కానీ, కొన్నిసార్లు యాసిడ్ కానీ నోట్లోకి వచ్చేసినప్పుడు నోట్లో చేదుగా ఉండటము, వగరగా ఉండటము, లేదంటే పుల్లగా ఉండటం అనేది వస్తుంటుంది. కొంతమందికి ఏంటంటే ముక్కు దాకా రిఫ్లెక్స్ అవటం వల్ల ముక్కులోంచి అనుకోకుండా ఫుడ్ వచ్చేస్తుంటుంది పడుకున్నప్పుడు తెలియకుండా. సో ఇట్లాగా గర్డ్కి గ్యాస్ట్రైటిస్కి డెఫినెట్గా చాలా వ్యత్యాసం ఉంది. బట్ ఇట్స్ ఆల్ కంటిన్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. ఇప్పుడు కొంతమందిలో చూస్తే తరచూ గుండెల్లో మంట రావటం, మంట వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో ఇది ఏ వ్యాధికి సంకేతం అంటారు సార్? ఛాతిలో మంట వస్తుందంటే ఇది మోస్ట్లీ గర్డ్ రిలేటెడ్ ప్రాబ్లం అండి. అంటే గర్డ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అనమాట. సో ఇట్లా వస్తుంది అంటే మీకు యాసిడ్ కానీ, లేదంటే మీ ఫుడ్ కానీ, లేదంటే పసరు ఏదైతే ఉందో చిన్నపేగులో వెళ్ళాల్సిన పసరు, అది రిఫ్లెక్స్ అయ్యి స్టమక్లోకి వచ్చి స్టమక్ నుంచి మళ్ళీ మీ ఫుడ్ పైప్లోకి వస్తున్నట్లయితే కనుక మీకు ఇట్లాంటి ఛాతి మంట వస్తుంది. బాడీ ఈజ్ వెరీ స్పెసిఫికల్లీ డిజైన్. ఎప్పుడు కూడా మీ ఫుడ్ పైనుంచి కిందకే వెళ్ళాలి కానీ కింద నుంచి పైకి రాకూడదు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక లొకేషన్లో మీకు రివర్స్లో కనుక ఫుడ్ వస్తున్నట్టయితే దాన్ని వ్యాధి కింద కన్సిడర్ చేయాలి మనం. సో గర్డ్ అనేది ఒక వ్యాధి. ఓకే సార్, అంటే ఇప్పుడు జీఈఆర్డీ రావడానికి అంటే ప్రధానమైన కారణాలు ఏంటంటారు? సో ఇది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పర్టికులర్ కాజ్తో రాదండి. ఇది సిరీస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఓవర్ ఎ వెరీ లాంగ్ టైం.
అప్పుడే పుట్టిన పిల్లలకు కానీ చంటి పిల్లలకు కానీ ఏంటంటే కొంతమందికి కంజనైటల్గా అంటే పుట్టుకతోనే హ్యాటస్ హెర్నియా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి ఏంటి అంటే వాళ్ళకి ఎర్లీ ఏజ్లో గర్డ్ సిమ్టమ్స్ రావచ్చు. సో మనం చాలామంది పిల్లల్ని చూస్తుంటాము, సడన్గా పాలు కక్కేస్తుంటారు. సో ఇట్లాంటి వాళ్ళు లేదంటే ఆస్తమా ఉంటుంది, చాలా చిన్న వయసులోనే ఆస్తమా వస్తూ ఉంటుంది. ఇట్లా ఆస్తమా వస్తుందంటే మనం గర్డ్స్ సస్పెక్ట్ చేస్తాం అన్నమాట పిల్లల్లో. వేరేజ్ అడల్ట్స్లో ఏంటి అంటే సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ మన లైఫ్ స్టైల్లో కానీ లేదంటే మనం తీసుకునే ఆహార విధానంలో కానీ సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ ఫర్ వెరీ లాంగ్ టైం, చాలా కాలం వరకు ఇదే మిస్టేక్స్ చేస్తున్నట్లయితే కనుక ఇవి వస్తూ ఉంటాయి. కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే పొట్ట నిండా ఫుడ్ తీసుకోవటము, సాలిడ్ ఫుడ్తో పాటు లిక్విడ్ ఫుడ్ యాడ్ చేయటము, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల, అండ్ పడుకునే ముందు భోజనం చేసి పడుకోవటము, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము, ఒబేసిటీ, కొంత ప్రెగ్నెన్సీలో కూడా గర్డ్ సిమ్టమ్స్ పెరుగుతాయి. ఎందుకంటే పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి గర్డ్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మల్టిపుల్ కాజెస్ వల్ల మనకి ఈ గర్డ్ అనేది వస్తుందండి. అదే కాకుండా ఫుడ్, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం మనం, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక మనకి గర్డ్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మితాహారం తీసుకుంటే కనుక మనకి గర్డ్ సిమ్టమ్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ఎలాంటి ఫుడ్ అలాగే హ్యాబిట్స్ వల్ల జీఈఆర్డీని ఎక్కువ చేస్తాయి సార్? సో మనం రొటీన్గా తీసుకునే ఫుడ్స్, మనం వెరీ కామన్గా తీసుకునే వాటిలో ఆయిలీ ఫుడ్స్ ఒకటి గర్డ్ని బాగా పెంచుతుందండి. రెండోది కాఫీ, టీ. ఫ్రీక్వెంట్గా కాఫీ, టీ తీసుకున్నట్లయితే లేదంటే చాక్లెట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఏంటి అంటే ఎక్కడైతే ఇక్కడ స్పింక్టర్ ఉంటుందో అంటే ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఒక వాల్వ్ లాంటిది ఉంటుంది. ఆ వాల్వ్ ఈ అన్ని ట్రిగ్గర్ చేసి లూజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా లూజ్ అయిన ప్రతిసారి కూడా యాసిడ్ అనేది రిఫ్లెక్స్ అయ్యి బ్యాక్ వస్తూ ఉంటుంది, అట్లా గర్డ్ వస్తూ ఉంటుంది అనమాట. సో రెండోది ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ ఫుడ్ తినటం అలవాటు. అంటే ఇండియన్స్లో ఏంటి అంటే ప్లేట్ నిండా తినందే భోజనం చేసినట్టు ఉండదు. సో ఇట్స్ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం. మనకి తినకపోతే మా వాడు సరిగా తినట్లేదు అని చెప్పి ఇంకొంచెం కుక్తూ ఉంటారు. సో అట్లాంటివి చేయకూడదండి. ఎప్పుడు కూడా ఇంకా ఒక గుప్పెడు అన్నం పడుతుంది అనుకున్నప్పుడు ఆపేసినట్లయితే కనుక మనకి గర్డ్ సిమ్టమ్స్ అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండో కామన్ మిస్టేక్ చేసేది ఏంటి అంటే ఫుడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ తాగటం లేదా సోడాస్ తాగటం, కోక్, థమ్స్అప్ లేదంటే సోడాలు ఇట్లాంటివి తాగటం అలవాటు చేసుకున్నట్లయితే కనుక ఈ గర్డ్ సిమ్టమ్స్ పెరుగుతాయి. అండ్ స్ట్రా యూజ్ చేసినా కానీ గర్డ్ సిమ్టమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే బేసిక్గా ఏంటి అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు ఎంతో కొంత గాలి ఆహారంతో పాటు పొట్టలోకి వెళ్తుంది. ఈ పొట్టలోకి వెళ్ళిన గాలి బయటికి రావడానికి మనం తేన్పుతాం అనమాట. ఈ త్రేన్పడం అనేది రిపీటెడ్గా జరుగుతుంటే, అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన లిస్ట్ అంతా మీరు గమనించినట్లయితే కనుక ఎన్ని తేన్పులు పెంచుతాయి. సో ఎప్పుడైతే తేన్పులు పెరుగుతూ ఉంటే రిపీటెడ్గా జరుగుతూ ఉంటే మీకు ఇక్కడ ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఉన్న వాల్వ్ ఏదైతే ఉందో డ్యామేజ్ అయిపోయి లూజ్ అవుతుంది. ఎప్పుడైతే లూజ్ అవుతుందో మీకు ఆటోమేటిక్గా ఫుడ్ కానీ యాసిడ్ కానీ పైకి రిఫ్లెక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల గర్డ్ వస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది కడుపు నిండా తింటే కానీ రాత్రి నిద్ర పట్టదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా కడుపు నిండా తిని పడుకోవడం చాలా ప్రమాదకరం అంటారా? కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది అంటే రెండు కారణాల వల్లండి. ఒకటి ఇట్స్ సైకలాజికల్ ఇష్యూ. రెండవది ఏంటి అంటే కడుపు నిండా తిన్నప్పుడు ఏమిటంటే మీ మొత్తం సిస్టమ్ అంతా డౌన్ అయిపోతుంది. ఒక్కసారిగా షుగర్స్ రిలీజ్ అవటం వల్ల మీ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది సడన్గా. సో షుగర్స్ ఎప్పుడైతే ఎక్కువైతాయో మీకు బ్రెయిన్ షట్ డౌన్ అయిందో మనకి నిద్ర వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అది యాక్చువల్గా మంచిది కాదు, అది హెల్దీ స్లీప్ కాదు. ఎందుకు హెల్దీ స్లీప్ కాదు అంటున్నానంటే మనం రెస్ట్ తీసుకునేది బాడీకి మాత్రమే రెస్ట్ కాదు, మన బ్రెయిన్కి కూడా రెస్ట్ కావాలి. సో మీరు ఫుల్గా ఫుడ్ తీసుకొని పడుకున్నప్పుడు ఏంటంటే మీ బ్రెయిన్ మాత్రమే నిద్రపోతూ ఉంటుంది, కానీ మీరు తిన్న ఫుడ్ని అరిగించుకోవడానికి మీ పేగులు పనిచేస్తూనే ఉండాలి రాత్రంతా. అంటే మీ బాడీకి మీరు లిటరల్గా రెస్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఒక చిన్న మెకానిజం ఉంటుందండి. మనకి బాడీలో ఫుడ్ ఇందాక నేను చెప్పినట్టుగా పైనుంచి కిందకి మాత్రమే వెళ్ళాలి. అది వెళ్ళటానికి ఏంటంటే కొన్ని ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. స్టమక్కి ఏంటి అంటే వేగస్ నర్వ్ ద్వారా ఆ సర్క్యూట్ నడుస్తూ ఉంటుంది. చిన్న పేగుకి పెద్ద పేగుకి ఏంటంటే మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్సెస్ అనేది నడుస్తుంటుంది. అంటే మజిల్లోనే లోకలైజ్డ్ నర్వస్ సిస్టమ్ అన్నమాట అది. ఎప్పుడైతే మనకి ఫుడ్ లేట్గా తీసుకుంటామో మనకి ఇవి రాత్రంతా కూడా ఈ మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్సెస్ ఇనిషియేట్ కావు. అంటే ఫుడ్ అక్కడే ఇరుక్కుపోతుంది. మీరు వేగస్ నర్వ్ని కంప్లీట్గా సప్రెస్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే ఫుడ్ టు ఫుడ్ మధ్యలో గ్యాప్ ఇస్తారో, మీరు తక్కువ ఫుడ్ తీసుకుంటారో, పడుకునే ముందు గ్యాప్ ఇస్తారో మీకు ఇవి ఇనిషియేట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, మీరు తిన్న ఆహారం ఏదైతే ఉందో ప్రాపర్గా మూవ్ అయ్యి పేగులో మూవ్ అయ్యి
అది మీకు పెద్ద పేగుకి చేరుతుంది. పెద్ద పేగులో ఏమవుతుంది, పెద్ద పేగులో మీకు కావాల్సిన అవసరం లేని చెత్త చెదారం అంతా కూడా నెక్స్ట్ డే మోషన్ కింద రిలీజ్ అవుతుంది. సో ఎవరైతే లేట్గా తిని పడుకుంటారో వెంటనే వాళ్ళలో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో కాన్స్టిపేషన్ అండ్ రిఫ్లక్స్ డిసీజ్ బోత్ ఆర్ రిలేటెడ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్. సో కాన్స్టిపేషన్ని మనం ట్రీట్ చేసుకుంటూ మన ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకున్నట్లయితే కనుక మనం గర్డ్ అనే వ్యాధిని తప్పించుకోవచ్చు. సో మెయిన్గా జీఈఆర్డీని నిర్లక్ష్యం చేస్తే కనుక అంటే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. జీఈఆర్డీతో ఏమవుతుందంటే రిపీటెడ్గా యాసిడ్ అనేది ఒక అన్యాచురల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అంటే మీకు స్టమక్ యాసిడ్ని హోల్డ్ చేయడానికి డిజైన్డ్, కానీ మీ ఫుడ్ పైప్ యాసిడ్ని హోల్డ్ చేయడానికి డిజైన్డ్ కాదు. సో రిపీటెడ్గా యాసిడ్స్ వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఫస్ట్ అల్సర్స్ అవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ అల్సర్స్ ఫామ్ అయినప్పుడు బాడీ న్యాచురల్గా హీలింగ్ మెకానిజంతో ఆ అల్సర్స్ని హీల్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడల్లా కూడా కొంత చేంజెస్ వస్తాయి దాంట్లో. అంటే ఈసోఫాగస్ అంటే ఫుడ్ పైప్లో ఉండాల్సిన లేయర్ కాకుండా స్టమక్లో ఉండాల్సిన లేయర్స్ అక్కడ ఫామ్ అవటం మొదలు పెడతాయి అనమాట. లేదంటే చిన్న పేగులో ఉండాల్సిన లేయర్స్ ఫామ్ అవటం మొదలు పెడతాయి. ఎప్పుడైతే అది జరుగుతూ ఉంటుందో దీన్ని బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటాం. ఈ బ్యారెట్స్ ఈసోఫాగస్ అనే కండిషన్ ఏదైతే ఉందో ఇది క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఇందులో మనకి రకరకాల సెల్స్లో చేంజెస్ రావటం వల్ల ఇవి క్యాన్సర్కి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెరీ యంగ్ ఏజ్లో, ఎర్లీ ఏజెస్లో మనకి గర్డ్ సిమ్టమ్స్, గర్డ్ రిలేటెడ్ అల్సర్స్ కానీ లేదంటే బ్యారెట్స్ ఈసోఫాగస్ కానీ మనకి ఫుడ్ పైప్లో ఫీచర్స్ కనిపించినట్లయితే కనుక మనకి దీనికి ప్రివెంటివ్ మెజర్స్గా గర్డ్ని ట్రీట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఏంటంటే రకరకాల మెడికల్ మేనేజ్మెంట్స్ మనం వింటాము. బట్ మెడికల్ మేనేజ్మెంట్ కన్నా ఇక్కడ ఎక్కువ స్ట్రక్చరల్ డ్యామేజ్ జరగడం వల్ల, మీ స్పింక్టర్ పనిచేయకపోవడం వల్ల, ప్లస్ హయాటస్ హెర్నియా వల్ల ఈ సిమ్టమ్స్ వస్తున్నాయి కాబట్టి, ఈ వ్యాధి అనేది వచ్చింది కాబట్టి మనం స్ట్రక్చరల్గా దీన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఓకే అండి. జీఈఆర్డీ వల్ల దగ్గు, గొంతు బొంగురుపోవటం, ఛాతీ మంట ఇలాంటివన్నీ వస్తాయంటారు? వస్తాయండి. వీటిని ఏంటంటే ఎక్స్ట్రా ఎసోఫేజియల్ సిమ్టమ్స్ అంటాం. అంటే మనకి యాసిడ్ అనేది పైకి రిఫ్లెక్స్ అయినప్పుడు ఫుడ్ పైప్లో వచ్చే మంట అది పైకి ఎగదన్నే కొద్దీ మనకేంటంటే ఇక్కడ గాలి పైప్కి ఫుడ్ పైప్కి రెండిటికి కూడా ఒక కామన్ ఛానల్ ఉంటుంది. గొంతు వెనకాల ఏదైతే మనం చూస్తామో అది కామన్ ఛానల్ అనమాట. సో మనం మామూలుగా అన్నం తినేటప్పుడు ఏంటి అంటే గాలి గొట్టం క్లోజ్ అయిపోయి మన ఆహార గొట్టం అనేది ఓపెన్ అవుతుంది. సో రిఫ్లెక్స్లో ఏమవుతుందంటే పడుకున్నప్పుడు మీకు ఇది యాక్టివ్గా జరగదు, ఈ షిఫ్ట్ అనేది యాక్టివ్గా జరగకపోవడం వల్ల ఏంటంటే కొంత యాసిడ్ ఎప్పుడు కూడా మీకు థ్రోట్లో అంటే మీ ట్రేకియాలో ఏదైతే గాలిగొట్టం ఉందో ట్రేకియాలోకి స్పిల్ అవటం వల్ల మీ వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అవటం వల్ల కొంత గొంతులో మంట రావటం, రిపీటెడ్గా సోర్ థ్రోట్స్ రావటము, రిపీటెడ్గా సైనస్ ప్రాబ్లమ్స్ రావటము, ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావటము, ఆ వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అవటం వల్ల వాయిస్లో చేంజ్ రావటము, ఇంకా లోపలికి వెళ్ళి లంగ్స్లోకి యాసిడ్ వెళ్ళటం వల్ల ఏంటంటే రిపీటెడ్గా న్యూమోనియా రావటము. అలా రిపీటెడ్గా న్యూమోనియా వచ్చి కొంతమందిలో లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేది డెవలప్ అవుతుంది. దానికి ముందు వీళ్ళందరూ ఆస్తమా కానీ, హైపర్ రియాక్టివ్ బ్రాంకై అని కానీ, అంటే చిన్న చిన్న ఎక్స్పోజర్స్కి ఎవ్రీ సీజనల్ చేంజ్కి వాళ్ళల్లో కొన్ని సీజన్స్లో ఆస్తమా రావడం, కొన్ని సీజన్స్లో దగ్గు రావడం, ఇట్లాంటి చేంజెస్ వస్తాయన్నమాట. సో వీటన్నిటిని కూడా ఎక్స్ట్రా ఈసోఫేజియల్ సిమ్టమ్స్ అంటాం, గర్డ్కి రిలేటెడ్. అంటే ఈసోఫేగస్ సంబంధం లేకుండా వేరే సిమ్టమ్స్. వీటన్నిటికీ కూడా మనం అర్జెంటుగా ట్రీట్ చేయకపోతే లాంగ్ టర్మ్లో లంగ్స్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మీ బ్రాంకై ఏదైతే ఉన్నాయో అది ఆస్తమాకి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే అండి. జీఈఆర్టీ అంటే ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంది? దట్టు ఇప్పుడు ప్రెగ్నెన్స్ కానీ అలాంటి ఒబేసిటీ ఉన్నవాళ్ళు, సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎక్కువ స్ట్రగుల్ అవుతారంటారా దీనివల్ల? కరెక్ట్ అండి. మీరు చెప్పిన 3 కండిషన్స్లోనూ గర్డ్ కామన్. డయాబెటీస్ మోర్ ప్రివలెంట్ అండ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ కామన్ థింగ్. సో ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే మీ స్టమక్లో ప్రెషర్ పెరగటం వల్ల మీ వాల్వ్ వీక్ అవుతుంది. వాల్వ్ వీక్ అవటం వల్ల మీకు యాసిడ్ రిఫ్లెక్స్ అనేది జరుగుతుంది. ఒబేసిటీలో కూడా సేమ్ మెకానిజం. ప్రెగ్నెన్సీకి ఒబేసిటీలో పెద్ద చేంజ్ ఏమీ లేదు. వీ హ్యావ్ టు కన్సిడర్ టేక్ బోత్ ద సేమ్.
వేరస్ డయాబెటీస్ వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. డయాబెటీస్ ఏమవుతుందంటే మీకు టైం గడిచే కొద్దీ డయాబెటీస్ హై షుగర్స్ వల్ల మీ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే మీ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందో మీ స్టమక్లో ఉన్న మూమెంట్స్ తగ్గుతూ వస్తాయి అన్నమాట. ఈ తగ్గిపోవటాన్ని, స్టమక్లో ఉన్న మూమెంట్స్ తగ్గిపోవటాన్ని గ్యాస్ట్రోపారసిస్ అంటాం. ఈ గ్యాస్ట్రోపారసిస్ వల్ల ఏమవుతుందంటే నార్మల్గా మనకి 2 నుంచి 4 గంటల్లో స్టమక్ క్లియర్ అయిపోవాలి. మనం ఆహారం తీసుకున్న తర్వాత 2 నుంచి 4 గంటల్లో స్టమక్ క్లియర్ అవ్వాలి. అలా క్లియర్ కాకుండా 4 గంటల కన్నా ఎక్కువసేపు ఉన్నట్లయితే కనుక దాన్ని గ్యాస్ట్రోపారసిస్ అంటాం. దానికి కొన్ని టెస్టులు ఉన్నాయండి, సింటిగ్రఫీ అని, ఎండోస్కోపీ ద్వారా కూడా మనకు కొన్నిసార్లు ఐడియా వస్తుంది. సో ఈ గ్యాస్ట్రోపారసిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ రెసిడ్యూ ఉండి మళ్ళీ దాని మీద తినటం వల్ల అలా ఎక్యుములేట్ అవుతూ స్టమక్లోనే ఎక్యుములేట్ అవుతూ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ స్టమక్లో ఉన్నట్లయితే కనుక అది కాన్స్టెంట్గా ఇరిటేట్ చేయటము లేదా అక్యూట్ యాసిడ్ ప్రొడక్షన్ చేయటం వల్ల మీకు వాల్యూమ్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటి అంటే ఆ వాల్యూమ్ అనేది పైకి రిఫ్లెక్స్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఈ గ్యాస్ట్రోపారసిస్ ఉన్న పేషెంట్స్లో ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. వేరాజ్ రెగ్యులర్ గర్డ్ పేషెంట్స్లో ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మనం ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వమండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత వీళ్ళకి గర్డ్ సిమ్టమ్స్ అనేవి పోతాయి. వేరాజ్ ఒబేసిటీలో మేజర్ ట్రీట్మెంట్ వచ్చి వెయిట్ లాస్ అవుతుంది. సో వెయిట్ లాస్ సర్జరీ ద్వారా కానీ మెడికల్ ద్వారా కానీ తగ్గించుకోవాలి, లేదా ఎక్సర్సైజ్ అన్న డయట్ చేసైనా కానీ వెయిట్ లాస్ చేయకపోతే ఈ గర్డ్ సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ వెళ్తాయి. ఓకే, రైట్ సార్. అంటే ఎండోస్కోపీ ఎప్పుడు చేయించుకోవాలి సార్? దట్టు ఇది ప్రతి జిఆర్టీ పేషెంట్కి అవసరం? బై స్టాండర్డ్ రికమెండేషన్ ఏంటి అంటే ఫస్ట్ పేషెంట్ ఓపీడీలోకి వచ్చినప్పుడు ఒక ట్రయల్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తామండి, యాసిడ్ సప్రెసింగ్ డ్రగ్స్. ఈ యాసిడ్ సప్రెసింగ్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు చాలామందిలో సిమ్టమ్స్ తగ్గుతాయి. ఇన్ కేస్ ఎవరికైనా సిమ్టమ్స్ తగ్గనప్పుడు మనం వాళ్ళకి ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తాం. ఎండోస్కోపీ సజెస్ట్ చేయడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. అబోవ్ 45 ఇయర్స్ అందరూ కూడా కొత్తగా సిమ్టమ్స్ వస్తే కనుక అందరూ కూడా ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకోవాల్సిందే. దీన్ని సర్వీలెన్స్ స్కోపీ అంటాం. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే కొత్తగా ఒక ఏజ్ తర్వాత ఎందుకు వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పర్టికులర్లీ 45 అని ఎందుకు అంటున్నామంటే మనం క్యాన్సర్స్ కానీ ట్యూమర్స్ కానీ రకరకాల ట్యూమర్స్ కానీ ఇవన్నీ కూడా 45 ఇయర్స్ తర్వాత చాలా కామన్. సో ఇట్స్ వరల్డ్ వైడ్ రికమెండెడ్ థింగ్ అండి. మనం ఎండోస్కోపీ 45 ఇయర్స్ తర్వాత తగ్గించుకోవాలి. 45 ఇయర్స్ లోపల ఎవరికి చేస్తామంటే సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ ఉండి మెడిసిన్స్తో రెస్పాండ్ కాని వాళ్ళు, లేదంటే మెడిసిన్స్తో పార్షియల్గా మాత్రమే కొంతవరకే రెస్పాన్స్ ఉన్న వాళ్ళల్లో కానీ, లేదంటే దీని గురించి మాట్లాడదాం సార్. కాలర్ ఉన్నారు లైన్లో. రేణు నెల్లూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే డాక్టర్ సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. నేను ఉదయాన లేట్ గా ఒక 9 గంటలకు అట్లా అన్నం తింటాను సార్. అట్లా ఇడ్లీ ఏదైనా తిన్నప్పుడు కూడా అది బాగానే ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం ఒక్కొక్క టైంలో అసలు కంప్లీట్ దగ్గర ఒక 7-8 సంవత్సరాలు కంప్లీట్ గా మధ్యాహ్నం భోజనం మానేశాను. ఓకే అండి. తర్వాత ఇంట్లో ఉండడం, అదే నైట్ మళ్ళీ తింటాను ఇప్పుడు 9 గంటలకట్ట. అదే కంటిన్యూ అవుతూ ఉంటే మా భార్య వాళ్ళు తెచ్చి అన్నం సరిగ్గా తినకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుంది నీకు, ఇంట్లోనే ఉండు అని అన్నట్టు. ఇప్పుడు నాకు మామూలుగా 3 పూటలు తింటుంటే డైజెషన్ కావట్లేదు సార్. ఓకే అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు 4 గంటల్లో ఫ్రీ అయిపోవాలా అని అంటే అసలు 4 గంటలు కాదు, ఒక్కో రోజు అయితే అసలు మోషన్ రాదు, మళ్ళీ ఆర్ఎంపీ కాడపోవడం, ఆ టాబ్లెట్లు వాడడం, ఆ విధంగా జరుగుతాం సార్. దానికి సొల్యూషన్ ఈ సొల్యూషన్ ఫోన్లో చెప్పడం చాలా కష్టం అండి. మీరు అడిగింది చిన్న ప్రాబ్లం కాదు, అండ్ మీ ఒక్కరికే కాదు ఇది. నేను రోజు ఓపీడీలో 10 మందిని చూస్తే అందులో 3-4 మీరు చెప్పిన ప్రాబ్లమ్స్తోనే వస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మీకు మధ్యాహ్నం భోజనం చేసే అలవాటు లేదు కాబట్టి లేట్ నైట్ మరీ 9 గంటలకు అట్లా తినకండి. దాన్ని కొంచెం 6 గంటలకి అట్లా మార్చుకోండి. కొంచెం మీరు పడుకునే టైంకి మీరు తినే టైంకి కనీసం 4-5 గంటల గ్యాప్ ఉండాలి. సో ఆ గ్యాప్ మినిమం మెయింటైన్ చేసుకోండి. మీరు తినే ఫుడ్లో కూడా ఏది ఆహారం అరుగుతుందో మీకు అదే తీసుకోండి, ఈజీగా ఉండేది తీసుకోండి, తేలికపాటి ఆహారాన్ని కొంతకాలం ఇట్లా చేస్తూ ఉండండి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి మోషన్ సరిగా అవ్వాలంటే. సో నేను ఇందాక చెప్పినట్లుగా అన్నీ లింక్డ్, కాన్స్టిపేషన్, గర్డ్ అన్నీ లింక్డ్.
సో మీరు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అదొకటే అనుకోవద్దు, దాన్ని సెపరేట్గా చూడొద్దు, అన్నీ కూడా లింక్డ్ ఉంటాయి ఇవన్నీ. సో ఓవరాల్గా సిస్టమ్ని రీఅడ్జస్ట్ చేయాలి. సిస్టమ్ని రీఅడ్జస్ట్ చేయాలంటే 1-on-1 మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే కానీ జరగదు అది. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాధాకృష్ణ హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి అండి. సార్ నా పేరు నా ఏజ్ 45 ఇయర్స్ సార్. మంచిది, చెప్పండి. అయితే నాకు గత 7-8 సంవత్సరాల నుంచి గ్యాస్ ఎట్లయితుందంటే సార్, నేను పడుకున్నప్పుడు రాత్రిపూట ఏదైనా చపాతీ లాంటిది కానీ స్వీట్స్ కానీ ఇలాంటి పిండి పదార్థాలు ఏమైనా తిన్నా కూడా పైకి నిద్ర నుంచి లేచిపోతున్నాను సార్. అది ఆ యొక్క పెయింపులకి ఓకే, వచ్చేసి గొంతు మండుతుంది, ఒక్కోసారి ముక్కులోకి వచ్చేస్తుంది తిన్న ఫుడ్. మీకు సిగ్నిఫికెంట్ గర్డ్ సిమ్టమ్స్ అయితే చెప్తున్నారండి, ఇందులో అనుమానం ఏమీ లేదు. సిగ్నిఫికెంట్ గర్డ్ సిమ్టమ్స్ చెప్తున్నారు. మీకు ఏజ్ కూడా 45 ఇయర్స్ వచ్చింది కాబట్టి ఒకసారి వస్తే ఎండోస్కోపీ చేసి చూద్దాము, అందులో ప్రాబ్లం ఏంటి అనేది కొంత ఐడియా వస్తుంది. ఒకసారి ఐడియా రాగానే మనం నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలనేది మన ఎండోస్కోపీ ఫైండింగ్స్ ద్వారా మనం డిసైడ్ చేసుకొని 1-on-1 కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఫర్దర్ ప్లాన్ చేసుకుందామండి. రైట్ అండి. అంటే ఇది జనరల్గా అంటే మందులతో పూర్తిగా తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సార్, లేదంటే కంపల్సరీ చికిత్సకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? గ్యాస్ట్రైటిస్ అనేది మందులతో తగ్గుతుందండి, ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ ప్రిడామినెంట్గా యాసిడ్ వల్ల వచ్చేది. వెరస్ గర్డ్ అనేది మీకు యాసిడ్ అవ్వచ్చు, యాసిడ్ కాకపోవచ్చు, అది రిఫ్లక్స్ వల్ల వస్తుంది. గర్డ్ అనేది ఏంటంటే మనకి బేసిక్గా వాల్వ్లో లూజ్నెస్ రావటం వల్ల, హయాటస్ హెర్నియా వల్ల వస్తున్నాయి. అంటే అవి రెండు కూడా స్ట్రక్చరల్ డ్యామేజెస్ జరిగిపోయినాయి అక్కడ. సో మీ స్ట్రక్చరల్ డ్యామేజ్ని మెడిసిన్స్తో అనేది సరిచేయటం అనేది జరగదు. స్ట్రక్చరల్ డ్యామేజ్ని మనం మెకానికల్గానే దాన్ని రిపేర్ చేసుకోవాలి. అంటే సర్జికల్ ప్రొసీజర్కి వెళ్తేనే బెస్ట్గా ఉంటుంది. మనకి 2 రకాల మెథడ్స్ ఉన్నాయండి, ఎండోస్కోపీ మెథడ్స్ ఉన్నాయి, సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి. బట్ టైం టెస్టెడ్ ఏంటి అంటే సర్జికల్ మెథడ్స్ ఆర్ టైం టెస్టెడ్. ఎండోస్కోపీ కొత్తగా వచ్చినవి, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అక్కడక్కడ చాలా రకాల మెథడ్స్ వచ్చినాయి. అలాగే ఎంత ఫాస్ట్గా వచ్చినాయో అంత ఫాస్ట్గా వాటిని బ్యాక్ కూడా తీసేసుకున్నారు, ఎందుకంటే అడిక్వేట్ రిజల్ట్ లేదు, పేషెంట్ సాటిస్ఫాక్షన్ లేదు అన్న ఉద్దేశంతో. టైం టెస్టెడ్గా మనకి గత 100 సంవత్సరాల నుంచి కూడా ఒక పర్టికులర్ ప్రొసీజర్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. దాన్ని ఫండోప్లైకేషన్ అంటాం. లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్గా కానీ ఈ ఫండోప్లైకేషన్ ప్రొసీజర్ చేసినట్లయితే కనుక మనం 80 to 85% ఆఫ్ ది పేషెంట్స్లో మనం వెరీ గుడ్ రిజల్ట్స్ చూస్తాం. ఒక 15% ఆఫ్ ది పేషెంట్స్లో ఏంటంటే మనం 100% రిజల్ట్ కాకపోయినా డీసెంట్ రిజల్ట్స్ చూస్తాం. మనం మెడిసిన్స్ కొంత తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. సో అందుకని గర్డ్ని మనం గ్యాస్ట్రైటిస్ని సెపరేట్గా చూడాలి. గ్యాస్ట్రైటిస్ మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చు. ఓకే అండి, ఈ సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారం మార్గాలను చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం.